గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ రాష్ట్ర కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి డైరెక్టర్ గా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ జిల్లా నుండి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామానికి చెందిన గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల వెంకన్న చౌదరి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పోతుల మోహన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ రావు ఎమ్మెల్యే జ్యోతులకు కృతజ్ఞతలు తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా అంతఃకరణ శుద్ధితో పనిచేసి కమ్మ కులంలో గల పేదల చదువులకు వారి సంక్షేమం అభివృద్ధి చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరితో కలిసి కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నాకు ఈ పదవి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, ప్రత్యేక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి 30 కార్లలో మోహన్ రావు స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు గండేపల్లి మండలం నుంచి కూటమి నాయకులు అధిక సంఖ్యలో బయలుదేరి విజయవాడ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.